Hi, hello, welcome back to our channel Can Indian Pilla. This is Sarika. This is Raghu. And this is Vamika. మేము ఇవాళ వచ్చేసి డేట్ నైట్ కానీ ప్లాన్ చేసాము. అయితే మా వెనకాల చూస్తున్నారు కదా బిగ్ వే హాట్ పాట్. మేము హాట్ పాట్కి ఎప్పుడు రాలేదు, సో హాట్ పాట్ వెళ్దాము. మేము హాట్ పాట్కి ఎప్పుడు రాలేదు, సో హాట్ పాట్కి వెళ్దామని చెప్పి ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాం. అది ఇవాళ కుదిరింది. సో దాని లోపల ఏమేమి ఉంటాయి, అసలు హాట్ పాట్ అంటే ఏంటిది అని మేము లోపలికి వెళ్ళాక చూపిస్తాము. సో లెట్స్ గో. బిగ్ వే హాట్ పాట్. సో ఇదే మేము వచ్చిన హాట్ పాట్. దీని పేరు వచ్చేసి బిగ్ వే హాట్ పాట్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మీట్స్, సీ ఫుడ్, నూడిల్స్ అండ్ వెజెస్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. అండ్ మనం మన ఇష్టం వచ్చిన సెలెక్ట్ చేసుకోవచ్చు. వాళ్ళు మనకు ఒక పాట్ ఇస్తారు, అందులో మనకు కావాల్సినవన్నీ మనం సెలెక్ట్ చేసుకొని మనం వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి మనకి ఎలాంటి బ్రాత్ కావాలి, చికెన్, పోర్కా, వెజ్ బ్రాత్, వీగన్ బ్రాత్, వాళ్ళ దగ్గర ఉన్న ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకొని చెప్తే వాళ్ళు ఫ్రెష్గా కుక్ చేసి ఇస్తారనమాట. అండ్ ఇక్కడ ప్రైజింగ్ కూడా మన బౌల్లో మనం ఎంత తీసుకుంటున్నామో దాన్ని వెయిట్ బట్టి ఇక్కడ ప్రైస్ వేస్తారనమాట. సో మనకి ఏది కావాలన్నా తీసుకోవచ్చు ఇక్కడ, అన్లిమిటెడ్. సో ఇలా మాకు ఒక బౌల్ ఇచ్చారు అండ్ టాంగ్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మీట్స్ ఉన్నాయి, వెజ్జీస్ ఉంటాయి, నూడిల్స్ ఉంటాయి అన్నమాట. మనం పిక్ చేసుకోవచ్చు, మనం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. అంత వేసుకొని వెళ్ళిన తర్వాత బిల్ చేస్తారు, అది ఎంత వెయిట్ ఉంటుందో దాని ప్రకారం బిల్ వేస్తారు అనమాట. ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సీ ఫుడ్ ఉంది, చాలా స్మెల్లీగా ఉంది ఇదైతే. అన్నీ ఫిషెస్ అండ్ సీ ఫుడే ఉంది ఇక్కడ అంతా. ఇక్కడ వచ్చేసి కొంచెం పోర్క్ అలా కూడా ఉన్నట్టున్నాయి. ఇదంతా నాన్ వెజ్ సెక్షన్ ఇదంతా. అండ్ ఇక్కడ అంతా వెజ్జీస్ ఉన్నాయి, స్పినచ్, సిలాంట్రో, లెటస్. ఇక్కడ లోటస్ స్టెమ్ కూడా ఉంది, పొటాటో, కార్న్, ఇంకా ఫ్రైడ్ ఎగ్ అంట. ఇది డంప్లింగ్ లాగా ఉంది, అందులో ఫ్రైడ్ ఎగ్. అండ్ ఇది మష్రూమ్ స్ప్రౌట్స్ అన్నమాట. ఇక్కడ వీగన్ ఆప్షన్ కూడా ఉంది, ఇదేదో కోనియాక్ వీగన్ ట్రైప్ అంట. అండ్ ఇక్కడ నూడిల్స్ ఉన్నాయి, ఇది ఎగ్ నూడిల్ అంట. అది వచ్చేసి పర్పుల్ యామ్ నూడిల్ అంట, పర్పుల్ యామ్ నూడిల్. అండ్ ఇది ఎగ్ నూడిల్. అండ్ ఇక్కడ స్ప్రౌట్స్ ఉన్నాయి, ఎడమామి బీన్స్ ఉన్నాయి. అండ్ ఇవి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నూడిల్స్ ఉన్నాయి. ఇక్కడ టోఫు ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ రెగ్యులర్ నూడిల్స్ కూడా ఉన్నాయి. ఇది స్పినచ్ నూడిల్ అంట. మినీ చైనీస్ డోనట్ ఉంది. అండ్ అక్కడ డ్రింక్స్ ఉన్నాయి. సో ఇప్పుడైతే నేను వెళ్ళి ఏమేమి కావాలో అవి తీసుకుంటాను, తీసుకొని ఎంత బిల్ అయినా చూద్దాం. నాన్ వెజ్ ఉంది కాబట్టి నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను. కొంచెం స్పినచ్ తీసుకుంటున్నా, కొంచెం లెటస్ తీసుకుంటా. నేను ఈ స్ప్రౌట్స్ ట్రై చేస్తా. అండ్ ఒక ఎగ్ తీసుకుంటా. అదేం ఎగ్గో తెలియదు, తీసుకోవట్లేదు. కొంచెం బ్రాకలీ, కొంచెం కాలీఫ్లవర్ అండ్ ఫ్రైడ్ టోఫు అంట. ఇది బాగుంటుంది. నేను పర్పుల్ యామ్ నూడిల్స్ తీసుకుందాం అనుకుంటున్నా. I'll take one more cabbage. ఇక్కడ రైస్ కేక్స్ అని ఉన్నాయి కొన్ని, అవి ట్రై చేద్దాం అనుకుంటున్నా. సో వెజ్ ఆప్షన్స్ చాలా తక్కువ ఉన్నాయి. అక్కడ బీన్స్ ఉన్నాయి, అవి వేసుకుంటా. యా, ఇక్కడ కొన్ని ఎడమామి బీన్స్ ఉన్నాయి అండ్ కొన్ని స్ప్రౌట్స్ ఉన్నాయి. I'm gonna take one more tofu. Yeah, I think this is it. ఇది నా పాట్ అన్నమాట. నేను తీసుకున్న వెజ్జీ పాట్ ఇది.
అండ్ ఇందులో ఇప్పుడు మనము ఏ బ్రాత్ కావాలో వాళ్ళకి చెప్తే బ్రాత్ వేసి కొంచెం ఉడికించి మనకి ఇస్తారనమాట. సో ఇదైతే బిల్ వేసుకుందాం మనం. It's fine. Tomato vegan. Tomato vegan. So we have one medium hot or bigger hot? Hot. Okay. చూపి మా ఎంత ఏందో. You have membership with us? No. Anything else? That's it. ఎంత అనుకుంటున్నాను? $15 అయింది ఆల్రెడీ. Whenever you're ready. ఓకే, నీది ఇవ్వవా పే చేస్తా. You can put the top. ఓకే. Try to receive. No, thank you. Apa ya? Thank you. No worries, no worries. సో ఇప్పుడు నేను తీసుకుంటున్నాను. నేనైతే రైస్ నూడిల్స్ ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఒకటి రైస్ నూడిల్స్ ప్లస్ ఓకే స్ప్రౌట్స్. నాకు ఇవి ఇష్టం కొంచెం, అందుకే నేను ఇవి కొంచెం ఎక్కువ తీసుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి కొంచెము క్యాబేజ్, నాంపా క్యాబేజ్ అంట, ఇది ఒకటి చాలు. మన తర్వాత బాగా తీసుకుంటాం. ఓకే, ఒకటి లెట్యూస్ తీసుకుంటా. మన తర్వాత కొంచెం స్పినాచ్. ఇంకా తర్వాత నేను కొంచెం ఒకటి రెండు బ్రాక్లీ. ఏ కార్న్ ఇది తీసుకోవాలా? నేను ఒక కార్న్ తీసుకున్నా, మళ్ళీ తర్వాత ఒక్కటి బేబీ కార్న్ కూడా తీసుకున్నా. ఇంకా ఒకటి లోటస్ రూట్ కూడా తీసుకుంటా. కొన్ని ఎడమామి, మళ్ళీ ఇంకా ఏమున్నాయి వెజ్. ఒక్కటి ఫ్రై టోఫు ఆల్రెడీ నువ్వు వేసుకున్నావు కాబట్టి నేను ఫ్రై టోఫు ఏం తీసుకుంటలేను. ఫ్రైడ్ ఎగ్ వద్దు. తర్వాత ఏది ఏడుంది? బ్యాంబూ స్ప్రౌట్ లోటస్ పైన. ఓకే, ఇదా? ఓకే, ఒకటి ఇది ట్రై చేద్దాం. అయిపోయింది ఇప్పుడు వెళ్ళి బిల్ వేయించుకుందాము. నేనైతే ఒక $12-13 అవుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. Sure. What soup best I get for you? Sorry, soup? Yeah, this soup. Mushroom? The mushroom vegan broth, how spicy? Big way hot. Big way hot. No. Anything else? No, that's it. You have membership with us? No. Okay, no worries. You can put the sauce over here. Whenever you're ready. నాకు $19 అయింది. అలా పే చేయగానే మాకు ఇలా ఒక టోకెన్ ఇచ్చారు. వాళ్ళకి తీసుకున్నారు బౌల్, కుక్ చేసి ఇస్తారనమాట. మనం ఏ బ్రాత్ కావాలో చెప్తే. ఇక్కడ వీగన్ ఆప్షన్స్ వచ్చేసి టమాటో బ్రాత్ వీగన్ ఉంది, అండ్ అక్కడ మష్రూమ్ బ్రాత్ వీగన్ ఉందన్నమాట. నేను టమాటో బ్రాత్ తీసుకున్నాను, రఘు మష్రూమ్ బ్రాత్ తీసుకున్నారు. అండ్ నాదైతే వచ్చేసింది. అండ్ ఇక్కడ మామికని హై చైర్లో కూర్చోబెడుతున్నాము. ఇది చాలా చిన్న స్టోర్, ఇది బాగా రష్గా ఉంది. రఘు దాని కోసం వెయిట్ చేస్తున్నాము. సో రఘుది కూడా వచ్చాక ఇద్దరం స్టార్ట్ చేస్తాం. సో ఇక్కడ కట్లరీ ఇదంతా కూడా చాలా బాగుంది, అంతా గోల్డ్ థీమ్ లాగా ఉంది. నాకైతే చాలా నచ్చింది, కానీ ఇది చాలా ఎక్కువ. ఒక్కరికి మాత్రం క్వాంటిటీ చాలా ఎక్కువ. ఫస్ట్ టైం కదా, తెలియలేదు. బట్ నాకైతే వర్త్ ఇటే అనిపిస్తుంది. బట్ నాన్ వెజ్ తినే వాళ్ళకి ఇంకా ఎక్కువ వర్త్ ఇట్ అనుకుంటా, ఎందుకంటే ఇది వెజ్జా నాన్ వెజ్జా అని లేదు, ప్రైజింగ్ వెయిట్ ప్రకారం ప్రైజింగ్ ఉందన్నమాట. సో నేనంత వెజ్ తీసుకున్నా కాబట్టి నాకన్నా ఇంత నాన్ వెజ్ తీసుకుంటే మాత్రం చాలా వర్త్ ఇటే అందరి తీసుకునే వాళ్ళకి, నాన్ వెజ్ తినే వాళ్ళకి. రఘుది రావడానికి టైం పడుతుంది అనుకుంటా. నేను టేస్ట్ చేస్తాం అనుకుంటున్నా బ్రాత్ ఎలా ఉందని. టమాటో చారులా ఉంది. నాకైతే టమాటో చారులా అనే అనిపిస్తుంది. అంటే బాగుంది, అంటే మన ఫ్లేవర్కి తగ్గట్టుగా ఉంది.
బాగుంది. సో నాది కూడా వచ్చేసింది ఇప్పుడే. చూస్తానికి చాలా వేడి వేడిగా పొగలు కక్కుతుంది. ఇది మష్రూమ్ బ్రాత్. నాది బ్రాత్ అంటే నథింగ్ బట్ సూప్ అని. మష్రూమ్స్ ఇది మాత్రమే వెజ్ ఉండే, 2 వెజ్ ఆప్షన్స్ ఉన్నాయి. అందులో ఒక టమాటో అండ్ ఒకటి మష్రూమ్. సో నేను మష్రూమ్ తీసుకున్నాను. చూడ్డానికి అయితే చారు లాగానే ఉంది. చూడాలి. వెజ్జెస్ అయితే చాలా మంచి ఎక్కువ వేసుకున్నాను నేను. కానీ ఇదైతే చాలా టూ మచ్ హెవీ అయిపోతుంది నాకు కూడా. నేను కూడా ఎక్కువ తినట్లేను ఈ మధ్యలో. సార్ చూద్దాం, టేస్ట్ చూసి చూద్దాం అసలు ఎలా ఉందో అనేది. వేడిగా మంచిగా మన టేస్ట్ తగ్గట్టే ఉంది. మనం తినొచ్చు. ఇది బాగానే. నా నూడిల్స్ వచ్చేసి రైస్ నూడిల్స్. ఇవి చూడడానికి చాలా ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి. నాకైతే టేస్ట్ నచ్చింది, చాలా బాగుంది. టేస్ట్ అయితే బాగుంది. మనకి టేస్ట్ తగ్గట్టే ఉంది. ఇది వెజ్ ఆప్షన్స్ కూడా బాగానే ఉన్నాయి కాబట్టి మంచిగా అనిపిస్తుంది. డైట్ చేసే వాళ్ళకి కూడా బాగానే ఉంటుంది. ఇది ఏం మిస్ అవ్వరు. అన్నీ వెజ్జెస్ ఇంకా సూపే కాబట్టి. నాకు నూడిల్స్ తీసుకొని ఇక్కడ రావట్లేదు. ఈ రైస్ కేక్ పోయింది. నీ బ్రాత్ ఎట్లా? నా బ్రాత్ చేసి బాగుంది. బాగుంది. ఎంజాయ్ చేస్తున్నావా? బాగుందా? టేస్ట్ అయితే చాలా బాగుంది కానీ ఊరికేనే బాగా హెవీ అయిపోతుంది. ఇది అస్సలు అంటే ఒక 20% కూడా నేను అయిపోలేదు. ఆల్రెడీ ఫుల్ అయిపోయింది నాకు. సేమ్ నాది కూడా. నేను 50% తిన్నాను. బ్రాత్ చాలా హెవీగా ఉంది. సో ఇది టేక్అవుట్ అవుదాం అనుకుంటున్నా. అండ్ ఇక్కడ ఐస్ క్రీమ్ తింటున్నారు. సో ఐస్ క్రీమ్ కావాలి నాకు. ఐస్ క్రీమ్ తెచ్చుకుంటా ఇప్పుడు. మా వామిక ఫుల్ ఆడుకుంటుంది పాపం. తను చాలా బాగా కోఆపరేట్ చేస్తుంది వాళ్ళ మాకు. తన డిన్నర్ అంతా అయిపోయింది కాబట్టి కొంచెం తను నాకు కోఆపరేట్ చేస్తుంది. వామి 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 మా వామిక కూడా మా బాగా. వామి కూడా ఎంజాయ్ చేస్తుంది. తనకు అందరు కొత్త కనిపిస్తున్నారు. ఇక్కడ లైట్స్ చాలా బాగున్నాయి. సో తను కూడా మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా తను ఎంజాయ్ చేస్తుంది. సో ఇది కనిపిస్తుంది కదా, ఇది లోటస్ స్టెమ్. ఇది ఎప్పటి నుంచో ట్రై చేద్దాం అనుకుంటున్నాము. ఈ ఫూల్ మక్కన తిన్నాము, మళ్ళీ తర్వాత లోటస్ ఫ్లవర్ చూసినాం కానీ ఇది ఎప్పుడు ట్రై చేయలేదు. ఇది ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నా. కానీ ఇది చాలా బాగుంది. మన ఆలు బాయిల్డ్ ఆలు లాగుంది కానీ ఇంకా బాగుంది యాక్చువల్గా దానికన్నా. బాగుంది. సో ఇప్పటి నుంచి మాకు ఒక కొత్త వెజిటేబుల్ దొరికింది. రెగ్యులర్గా ట్రై చేయొచ్చు దీన్ని. సో మాదైతే తినడం అయిపోయింది. ఇదంతా మేము టేక్అవుట్ ఇంటికి తీసుకెళ్తున్నాము. ఇంటికి వెళ్ళి తింటాము రేపు మార్నింగ్. మాకు వాటితో పాటు ఫ్రీగా ఈ కోన్ ఐస్ క్రీమ్ కూడా ఇచ్చారు.
ఈ కోన్ ఐస్ క్రీమ్ నేను డబ్బులు పే చేయాలేమో అనుకున్నాను. నేను వెళ్ళి కొందామని చెప్పి అడిగితే వాళ్ళు లేదు ఇది ఫ్రీ, మేము తెచ్చిస్తాము టేబుల్కి అని చెప్పి తెచ్చిచ్చినారు. చాలా బాగుంది ఇక్కడ వెళ్ళది ట్రీట్మెంట్. సో మామిగా చూడండి టేక్అవుట్ బాక్స్ని అన్నిటిని లాగేస్తుంది బ్యాగ్లని. పాపం చేతికి ఏదైనా దొరికితే చేతులు ఖాళీగా ఉండాలని లేదు మామికకి. బాగుంది ఐస్ క్రీమ్. తీరిందా మరి నీ ఐస్ క్రీమ్ క్రేవింగ్? ఎస్, నాకు అందరు తింటున్నారు, ఇది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. నాకు కూడా ఐస్ క్రీమ్ తినాలని చాలా రోజుల నుంచి ఉండే, బట్ రఘు డైటింగ్ చేస్తున్నాడు అని చెప్పి నేను కొనుక్కోవట్లేదు. బట్ ఇవాళ వాళ్ళు ఫ్రీగా ఇచ్చేసరికి రఘు కూడా తినేస్తున్నాడు. సో బాగుంది. యాక్చువల్గా మన ఇండియాలో పాన్ ఇస్తుండే ఒకప్పుడు, ఐ డోంట్ నో ఇప్పుడు ఇస్తున్నారో లేదో. కొన్ని రెస్టారెంట్స్లో మీల్ అయ్యాక పాన్ ఇస్తుండే అనమాట, అలా ఇక్కడ ఐస్ క్రీమ్ ఇస్తున్నారు. బాగుంది. సో ప్యాక్ అయితే చేసేసాను, నేను ఆల్మోస్ట్ తిన్నాను. రఘు అయితే ఫుల్ అలానే ఉంది. నాకు తెలిసింది రఘు 2 పూటలు తింటాడు రేపు. సో ఇదైతే పెట్టేసుకుందాము. సో మా ప్యాకింగ్ అయితే అయిపోయింది అండ్ మా హాట్ పాట్ అలా జరిగింది. నాకైతే చాలా నచ్చింది. మా ఫస్ట్ టైం అనమాట హాట్ పాట్ ట్రై చేయడము. నాకైతే చాలా నచ్చింది. ఐ థింక్ మళ్ళీ వస్తాము, ఎందుకంటే టేస్ట్ మాకు నచ్చింది అండ్ వెజ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి బాగానే. సో మళ్ళీ వస్తామని అనుకుంటున్నాము. సో మా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్యాన్ ఇండియన్ పిల్ల. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.